హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఈ వీడియో వచ్చి మా అత్తారింట్లో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నామన్నది అయితే ఈ వీడియో. అలాగే ఈ వీడియో అయితే కొంచెం ముందు రావాల్సింది, కొంచెం అయితే లేట్ అయితే అయిపోయింది. సో వినాయక చవితి రోజు ఆ రోజు మేము నాగలు కూడా చేసాం. ఇంకా వినాయక చవితి ఏమేమి చేసుకున్నామన్నది ఈ వీడియో అయితే. కట్ చేస్తే ఇది వచ్చి ఫ్రైడే రోజుదండి, అదే అండి వినాయక చవితి ముందు రోజుదనమాట. సో ఆ రోజు నాకు 5:30కి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే అండి మా ఊరికి వెళ్తున్నాను, మా అత్తారింటికి అయితే వెళ్తున్నానండి. సో అక్కడైతే ఇంక ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నేనే వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ముందు వీకే ఇంకా చాలా గలీజ్ ఉంటుంది కదండి, ఎవరు ఉండరంటే. సో ముందు వీకే నేనైతే క్లీన్ చేసి వచ్చా. ఇప్పుడు కొంచెం ఉంటుంది కాబట్టి ముందు రోజు ఇలా అర్లీ మార్నింగే వెళ్తున్నా, ఇంకా క్లీనింగ్ ఉంటుంది కాబట్టి. సో అలాగని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఆల్రెడీ ఇల్లు కూడా క్లీన్ చేసేసేటప్పటికి ఇంకా నాకైతే ఇలా పూలు అయితే తెచ్చిచ్చేసారు. ఇంక ఇవైతే హారాలన్నీ కుట్టి వేస్తున్నా. ఇన్ని హారాలు ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే ఆ రోజే మా ఇంటి దేవునికి అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ పెట్టుకున్నాము. అందుకోసం ఇన్ని పూలైతే నేనైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నా హారాలుగా. ఇంకా సో కట్ చేస్తే ఇది వచ్చి ఫ్రైడే ఈవినింగ్ అండి. సో ఈవినింగ్ అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం చేయలేదు, ఇక్కడ ఎవరికి వాయనం ఇవ్వలేదు, అదే అండి తాంబూలం అయితే ఇవ్వలేదు, పసుపు కుంకుమ ఇచ్చి. సో అక్కడే ఇచ్చుకుందామని, ఈ ఊర్లో ఇస్తే ఇంకా మంచిది కదా అని చెప్పి ఇంట్లో. సో అందుకని అక్కడైతే ఇలా ఫ్రైడే రోజు చాలా సింపుల్గా ఇలా అయితే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇలా మట్టి దీపాలు పెట్టుకొని అలాగే ఉప్పు దీపం కూడా పెట్టుకున్నా అండి. ఇలా ఉప్పు దీపం పెట్టేసి అయితే వాయనాలు అయితే ఇచ్చేసాను. ఇదైతే ఫ్రైడే రోజుదండి. కట్ చేస్తే ఇది వచ్చి నెక్స్ట్ డే వినాయక చవితి పండుగ రోజుదండి. సో నేను ఎంత అర్లీగా అంటే 2:30కే లేసా అండి. నాకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉంటే అస్సలు నిద్ర పట్టదు. నాలానే మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకెలాగో భయంగానే చెత్తలన్నీ కొట్టేసుకొని స్నానం చేసి ఇలా స్టవ్కి అయితే పూజ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే. ఇంకా నేనైతే అప్పుడు అన్ని నైవేద్యాలన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఆ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే నేను అవి తీసుకుంటుంటే నాకైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట వీడియో తీసుకుంటుంటే. సో త్వరగా పూజ అయితే త్వరగా అయిపోవాలి, ఎందుకంటే మేము ఇంకా అక్కడికి ఆకు పూజకి వెళ్ళాలి. సో అందుకని ఇంకా నేను త్వరగా అయితే ప్రసాదాలు అన్నీ చేసేసుకొని ఇంక ఇలా గుమ్మాలకి కొన్ని పూలు కుట్టాను కదా అండి నిన్నైతే, చెండు పూలతో హారాలు. సో అవైతే ఒకటైతే వేసాను. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ ఇంకా పూజ కూడా అయిపోయింది. పూజ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీయలేదు, చాలా ఇంకా వీడియో తీసుకుంటుంటే పూజ సరిగ్గా చేయలేను. అలాగే నాకు టైం కూడా అయిపోతుందండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు అయితే 9కే రమ్మన్నారు. నేను 9కి ఇట్లా ఇంట్లో అంతా పూజ చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఎలాంటి వీడియో అయితే తీయలేదు. ఇక్కడ వచ్చేసి నేనైతే వినాయకుడిని నా చేతులతో నేనే చేసుకోవాలండి. అది కూడా నేను పసుపుతో చేసుకుంటే చాలా ఈజీగా, చాలా ఎంత బాగా వచ్చేస్తుందో అండి వినాయకుడు. నాకు చాలా ఇష్టం, ఎంత బాగుందో చూడండి. ఇంకా కొంతసేపు చూడాలనిపిస్తుంది. అప్పుడే పార్వతీదేవి వినాయకుడిని చేసిండేలాగే అనిపిస్తుందండి నాకైతే. సో చూసినంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది. ఇదైతే నా పూజ కదండి. ఇలా అయితే పూజ అయితే అయిపోయింది ఇంట్లో అయితే. ఇక్కడ వచ్చేసి మేము గుడికి ఏమేమి కావాలో అవైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నాగలకైతే ఇలా నువ్వుల సెలిపిండి, బియ్యపు సెలిపిడి, అలాగే నానబాలండి. నానబాలు అంటే బియ్యము, నువ్వులు, అలాగే బెల్లము ఇలా మిక్స్ చేసినవి అయితే తీసుకెళ్తాము. ఇంకా జాకెట్ పీసు, పసుపు కుంకుమ, తాంబూలాలు, పువ్వులు, అరటిపళ్ళు, పాలు, ఇంకా మిగతా టెంకాయలు అవైతే బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి జ్యోతి అండి. జ్యోతి అంటే మేము యాక్చువల్లీ ఇది ఏకాదశి అప్పుడే మొయ్యాలి. మా ఇంటి దేవుడు పండుగ అనమాట. అప్పుడు రంగనాథ స్వామికి 3 days అయితే ఉంటుందండి ఆ ఫెస్టివల్ అయితే. సో అప్పుడు కుదరని వాళ్ళు, అంటే కొన్ని పర్సనల్స్ రీజన్ వల్ల కుదరకపోవచ్చు కదా అండి. సో ఒక్కొక్క టైంలో సో అప్పుడు ఎవరైనా మొయ్యలేదనుకున్న వాళ్ళు ఇంకా మనం ఇలా ఇప్పుడు నాగులు అలాగే వినాయక చవితి రోజు అయితే మోసుకుంటారు, లేదంటే శ్రావణంలో చేసుకుంటారు. సో ఇంకా మేము అన్నీ ఇప్పుడు అయిపోతాయి కదా అని అయితే ఇప్పుడైతే ఈ జ్యోతిని కూడా చేసేసుకున్నామండి.
ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే జ్యోతిని ఎత్తుకున్నాను. జ్యోతిని ఎత్తుకునే ముందే మనం పూజ చేసుకొని దాంట్లో దీపం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టి బయలుదేరాలండి. సో ఇంకా అలా అయితే మేము కూడా చేసేసి అయితే జ్యోతిని ఎత్తుకున్నాము. అలాగే కింద అయితే ఒకటి కంపల్సరీ ఉతికిన టవాల్ లేదా కొత్త టవాల్ అయితే ఇలా చుట్ట చేసుకొని అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అంటారండి. మళ్ళీ నాకు తెలియదు దానికి రీజన్ కూడా. ఇంకా నేనైతే జ్యోతి ఎత్తుకున్నా కదా, ఇంకా మిగతావన్నీ అయితే మా హస్బెండ్ అయితే ఇలా అయితే తీసుకున్నాడు. మా ఇంటి నుంచి గుడి వచ్చి 500 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది కదా అండి, అదే అండి గుడి. నాకు ఈ గుడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఊరికి వచ్చిన ప్రతిసారి మాకు ఖచ్చితంగా వీలు చూసుకొని గుడికి అయితే వెళ్ళేసి వస్తాము. ఎందుకంటే ఇది మా ఇంటి దేవుడు. అలాగే మెయిన్ నాకు ఈ గుడి ఉండే వాతావరణం చాలా బాగా నచ్చుతుందండి. ఒక సైడ్ ఏమో చుట్టూ కొండలు కనిపిస్తుంటాయి, ఇంకా ఇటు 3 సైడ్స్ పొలాలు ఇలా అయితే ఉంటాయండి. ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా. ఇప్పుడు మనం ఎక్కువ జనాలు ఊర్లో ఇలా ఉంటే హడావిడిగా ఉంటుంది కదా అండి, అలాంటి హడావిడి ఏమి ఉండదు. చుట్టూ గ్రీనరీ, పొలాలు, ఈ కొండల మధ్యలో ఉంటుందన్నమాట. దేవుడైతే వెళ్ళి ఒక 10 నిమిషాలు మనం అక్కడ స్పెండ్ చేసి కూర్చొని వచ్చినా మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకా వేరే థాట్స్ ఏమి ఉండవండి. ఓన్లీ ఇంకా మనం అక్కడికి గుడికి వచ్చాము, దేవుడి దగ్గర దర్శించుకోవాలి, దేవుడి మీదే ఉంటుందండి మనకి. అలా కొంచెంసేపు దేవుడిని దర్శించుకొని ఒక 10 నిమిషాలు బయట కూర్చున్నా కూడా మనకి ఎంత టెన్షన్ ఉన్నా కూడా రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా ఉంటాము. అందుకే నాకు ఈ గుడి అంటే ఇంత ఇష్టం అండి. ఇంకా సో మాదైతే పూజ అయితే అయిపోయిందండి. ఆల్రెడీ పూజ జరిగేటప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీసుకుంటుంటే పూజ మీద అయితే కొంచెం అంత ఇది చేయలేం కదా అండి. సో అందుకని పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా వీడియో తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. మేమైతే ఈరోజు రంగనాథ స్వామికి ఆకు పూజ కూడా కట్టించాము. రంగనాథ స్వామి అండి మా ఇంటి దేవుడు. సో ఎంత బాగుందో అనిపిస్తుందండి. ఇంకా కొంతసేపు చూసినంతసేపు చూడాలనిపిస్తుంది. ఏకాదశి అప్పుడు మాత్రం 3 డేస్ చాలా బాగా జరుగుతుందండి. ఈసారి నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వీడియో అయితే తీసి అయితే పెట్టేస్తాను. సో ఇంకా అక్కడైతే మొత్తం మా పూజ అంతా అయిపోయింది. అక్కడ జ్యోతి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా నాగులు చేయాలండి. ఈరోజు అయితే చాలామంది చేస్తారు. వినాయక చవితికే మేము కూడా నాగులు చేస్తామండి మా సైడ్ అయితే. సో ఇంక ఇక్కడ నాగులు కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది. సో ఇక్కడ కూడా శివాలయం కూడా వచ్చేసేసి ఇక్కడ కూడా టెంకాయ అయితే కొట్టించేసుకున్నాము. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ ఇంకా ఆంజనేయ స్వామికి కూడా జ్యోతి ఉంటుందండి. ఇంకా ఆంజనేయ స్వామికి జ్యోతి తీసుకెళ్ళాలి కదా అండి. ఇంకా అక్కడ స్వామి కూడా వెయిట్ చేస్తున్నాడు. మేము కూడా ఇంటికైతే బయలుదేరేసాం. ఇక్కడంతా పూజ ముగించుకొని కట్ చేస్తే ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి గుడి మా ఇంటి వెనకలే ఉంది. ఇంకా అందుకని త్వరగా అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ కూడా ఈరోజు మేమైతే ఆకు పూజ అయితే కట్టించామండి ఆంజనేయ స్వామికి. ఇంకా మొత్తం అన్నీ తెచ్చిచ్చేస్తే వీళ్ళే చేసుకుంటారండి. అక్కడేం మనకేం ఉండదు. అక్కడ రంగనాథ స్వామికి, ఆంజనేయ స్వామికి 2 స్వాములకి వీళ్ళే అన్నమాట పూజారులు. ఇంకా వీళ్ళకి అన్నీ ఇస్తే వీళ్ళే రెడీ చేసుకుంటారండి. విత్ నైవేద్యంతో సహా వీళ్ళే రెడీ చేశారనమాట. రవ్వ కేసరి అయితే చేశారు. ఇంక ఇక్కడైతే మా ఆంజనేయ స్వామి పూజ కూడా ప్రశాంతంగా అయితే అయిపోయిందండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా మా పూజలన్నీ నిర్విఘ్నంగా అయిపోయిన వినాయకుడు దయ వల్ల. సో ఇంకా మా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో వీడియో తీయలేదండి. తీసినా మనకి ఆ ప్రశాంతత ఉండదు కాబట్టి. ఇంకా సో ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంక ఇంటికి వెళ్ళాలికి 1 గంట అయిపోయిందండి. ఇంకా మనలో ఉండే ఆకలి ఆత్మారావు నిద్ర లేచేసాడు ఆకలి అంటూ. సో ఇంక ఈరోజు మన స్పెషల్స్ ఏమో చూసేద్దామా. పూరీలు, ఇలా పూర్ణం కుడుములు, ఆవిరి కుడుములతోనే నేను మోదకులు, ఉండ్రాళ్ళు అన్నీ కూడా చేశానండి. ఇంకా అయిపోయిన తర్వాత శనగగుగ్గులు కూడా వినాయకునికి ఎంతో ఇష్టం కదా. సో ఇలా అయితే శనగగుగ్గులు కూడా చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. సో నిమ్మకాయ పులిహోర కూడా చాలా బాగా కుదిరిందండి. నిజంగా టేస్ట్లు చూడనప్పుడు ఎంత బాగా కుదురుతుందో. ఇంక ఇక్కడ వచ్చేసి కజ్జాయలు అనమాట. సో పాకైతే ఉన్నది. సో ఇంకా అవి కూడా కజ్జాయలు అయితే పోసాను. ఇంకా వీటితో పాటు అప్పడాలు, వైట్ రైస్ ఇంకా రసం అండి. అది ఓలిగ రసం చాలా బాగుంటుంది. ఈ ఫెస్టివల్ అప్పుడే ఈ రసం చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఉండే గడ్డ పెరుగండి. సో ఇంక ఇవన్నీ ఉన్నాక ఇంకా పెరుగన్నం మరింత కొంచెం టేస్ట్గా ఉండాలంటే ఇంట్లో చేసిండే ఇలా నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయతో ఇలా మా లంచ్ అయితే అయిపోయిందండి. ఫెస్టివల్ లంచ్
లంచ్ అయిపోయింది, మరీ వినాయకుడిని చూపిస్తున్నారు ఏంటనుకుంటున్నారా? ఇది వచ్చి సాయంత్రం అండి 4:30 ఆ టైంలో అనమాట. సో ఇంక అప్పుడు వచ్చేసి పిల్లలైతే వినాయకుడిని అయితే పెట్టుకున్నారు. ఇంకా సో అక్కడికైతే ఇంకా పూజ అప్పుడు చేయిస్తున్నారనమాట. వాళ్ళకి అప్పుడు స్వామి వచ్చింటే సో అక్కడికైతే మేము కూడా వెళ్ళాం పూజ దగ్గరికి అయితే. ఇంకప్పటికి మొత్తం మళ్ళీ అంతా ఫ్రెష్ అయితే వెళ్ళాము. మేము లంచ్ చేస్తానే వెళ్ళలేదండి, 4:30 పైన అయింది మేము వెళ్ళాలికి. ఇంకా అక్కడైతే పూజ జరుగుతుంది కదా, సో మేము కూడా అయితే అక్కడైతే పూజలు అయితే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా పెట్టారండి వినాయకుడిని అయితే. కానీ ఇలా చిన్న పిల్లలు చేసే దగ్గరికి అయితే వెళ్ళాలండి కంపల్సరీ. వాళ్ళకి కూడా కొంచెం జనం వచ్చిన సపోర్టింగ్గా ఉంటుంది. ఆ పిల్లలకి తెలియని వయసులో ఆ భక్తితో కొన్ని తెలియని కూడా చేస్తారు కదండి. కొన్ని చెప్పి అలాగే ఆ పిల్లల మనసులోనే ఏముండదండి, కలుషితం లేని ఇదిలా ఉంటుంది కదా. సో అలాంటి చోటుకే వెళ్ళాలండి, అదే నిజంగా. అందుకనే ఇంకేమో మేము కూడా అక్కడికైతే మాకు కూడా అప్పుడే కుదిరింది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాం మేమైతే వినాయకునికి అయితే. ఇంక ఇక్కడైతే పూజలన్నీ స్వామి అయితే పిల్లలతోనే చేయిస్తున్నారు. ఇక్కడైతే నేను ఇక్కడికి కూడా నైవేద్యం అయితే తీసుకొని వచ్చాను, ఆవిరి కుడుములు అయితే చేసి. అలాగే ఇంకా టెంకాయ పూలు పొలాలు అయితే ఇంకా స్వామికి అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా అందరూ తీసుకొని అయితే వచ్చారు. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా మహామంగళారతి అయితే ఇస్తున్నాడు స్వామి అయితే. ఇంక ఇక్కడితో మా వినాయకుని పూజ అంతా అయిపోయిందండి. ఇంకా వినాయకుని పూజ అంతా అయిపోయి మేము ఇంటికి వెళ్ళేయాలకే అరౌండ్ 5:30 అంతా అయిపోయింది. సో ఇంకా 5:30కి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికంటే మేమైతే వినాయకుని నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నామండోచ్చు. ఇంకా మా వినాయకుడి నిమజ్జనానికి అయితే మేము మా ఆయన వాళ్ళ కజిన్స్ అయితే వెళ్తున్నాము. అది కూడా మా తోట దగ్గర ఉండే బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇంకెందుకంటే నేను ప్రతిసారి కూడా వినాయకుడిని ఆ రోజే నిమజ్జనం చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ డే అది పసుపుతో చేసింటాం కదా అండి, ఆ ఒక్క రోజుకే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఇలా అయిపోతే మళ్ళీ అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకోసం అయితే నేను ఎప్పుడు ఆ రోజు ఈవినింగే నిమజ్జనం అయితే చేస్తాను. ఇంకా వినాయకునికి చూడండి, ఇంకా అప్పుడే అక్కడ ఫ్రెష్గా దొరికింటాయి కదా, ఆ పూలన్నీ తెచ్చైతే ఇలా అయితే పూజ చేస్తున్నాం వినాయకుడిని. ఇంకా లాస్ట్లో నిమజ్జనం చేయాలి కదా, ఇంకా వినాయకునికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందని ఇంకా నా పూజ అంతా అయిపోయినాక ఇక మా ఆయన అయితే బుజ్జి గణపైకి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసినాక మన బుజ్జి గణపైనైతే గంగమ్మ ఒడిలో చేసే టైం అయితే వచ్చేసింది. గణపతి పప్ప మోరియా అనుకుంటా అయితే ఇంకా మనమైతే గంగమ్మ ఒడిలోకి జాగ్రత్తగా గణపైనైతే చేసేద్దాం. ఇంకా మన గణపై అయితే గంగమ్మ ఒడిలోకైతే చేరిపోతున్నాడు. ఈ ఇయర్ అయితే మా వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల ప్రశాంతంగా అయితే పండుగ అయితే జరిగిపోయింది. అలాగే మా పనులన్నీ ఈ ఇయర్ ఎలాంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా జరిగేలా ఆ వినాయకుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా మా వినాయక నిమజ్జనం అయితే ఇలా జరిగిందండి. ఇది చూస్తే ఈ బావి అయితే ఒక 100 years ఓల్డ్దే అండి. ఎంత బాగా కట్టారు కదండి, ఏ ఇంజనీరింగ్ కూడా అవసరం లేదండి. ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ ఉన్నాయి, ఒక్కొక్కసారి ఫుల్ అయితే వచ్చేస్తాయండి. ఫుల్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా వీడియో అయితే తీస్తాను. ఇక్కడివైతే స్టెప్స్ అండి దిగి ఎక్కిపోవడానికి. ఇంకా అలాగే ఇలా పచ్చి గుళ్ళు కూడా ఎంత బాగా గుళ్ళు అయితే కట్టేశాయి కదా అండి. ఇంకా మా వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఆవులు అలాగే పక్షులు ఉంటాయి, ప్రసాదాలన్నీ పెట్టి మేము కూడా తిని అక్కడ ఒక 1/2 hour కూర్చొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరేసామండి. ఇది చూడండి మొక్కజొన్న అన్నమాట, ఎంత బాగుందో తోట అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి రాగులండి. రాగి తోటలో మాత్రం చాలా బాగా కాసాయండి అన్ని రాగులు. ఇవి పచ్చివే బాగా ఇలా ఆవిరి పట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. నిజంగా ఎంత బాగుంటాయి. ఇవన్నీ చాలా మిస్ అయిపోతున్నామండి. ఇలాంటి మొక్కజొన్న అప్పటికప్పుడు పీక్కొచ్చి కాల్చుకొని తినడం, అలాగే ఉడకబెట్టుకొని తినడం. నిజంగా టౌన్లో కొనుక్కొని తిన్నా ఇంటి దగ్గర తింటే ఆ ఫీలింగే వేరండి. ఇది వచ్చి ఒక్క తోట అండి. ఇంకా ఇటువైపు వచ్చేసి వేరుశెనగ ఉందనమాట. ఇంకా ఈ వేరుశెనగ అయితే మా ఆయన అయితే ఎన్ని కాసాయి ఏమనేది అయితే పీకుతున్నాడు. ఇక్కడ కొంచెం అయితే బలిసిన, ఇంకా అంత కాయ అయితే రావలేదు, ఇంకా కొద్ది రోజులైతే ఉండాలి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయని అయితే చూస్తున్నారు ఇక్కడైతే.
ఇంకా ఇటు సైడ్ వచ్చి వరి పంట అండి. ఇంక ఇలా మా పొలాలన్నీ చూసుకుంటే అయితే మేమైతే ఇంటికి బయలుదేరాము. మా ఇల్లు తోటకి చాలా దగ్గరండి, ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది, అంత దగ్గర అయితే ఉంటాయండి మా పొలాలు. ఇంకా చేస్తే ఇది వచ్చి నైట్ అండి, ఇంకా మా ప్రోగ్రామ్స్ అయిపోలేదు, ఇప్పుడుతో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇది వచ్చి భజన అండి. మాకు పక్కనే రామస్వామి గుడి ఉంది. ఇంకా ఇన్ని సాములకి అన్నిటికీ రంగనాథ స్వామికి జ్యోతి ఆకు పూజ, నాగలు, అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ, ఇంకా వినాయకుని పూజ, ఇన్ని పూజలు చేపించినాక ఇంకా పక్కనుండ రామస్వామికి పూజ చేయకపోతే ఏం బాగుంటుందండి. అందుకే ఇంట్లో అయితే ఇలా రామ భజన అయితే పెట్టుకున్నాము, భజన చేపిస్తే మంచిదండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నా కదా అండి, ఇదైతే గరుడ స్తంభం అనమాట. ఇంకా మన ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ గరుడ స్తంభాన్ని అయితే తీసుకొని వస్తారు. మనం ఇంటి బయటే పూజ చేసి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తామన్నమాట. ఇంకా మనకి రాములు వచ్చినట్లే అనమాట. ఇంక ఇక్కడ దేవుని గుడి దగ్గర అయితే పెట్టాము. ఇంకా అక్కడైతే భజన చేస్తున్నారు. ఇప్పుడైతే ర్యాండమ్ వాయిస్ అయితే పెడతా, చూడండి. ఇలా అయితే భజన అయితే 1.5 hour పైన చేస్తారండి. సో ఇంకా భజన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇలా గడువు స్తంభం ఉంటుంది కదా అండి, దీనికైతే ఇంకా పూజ చేయాలన్నమాట. ఇంకా సో అందుకని మా ఆయన అయితే ఇక్కడ ఇంకా పూజ చేసి టెంకాయ అయితే కొడుతున్నాడు. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టినాక ఇలా అయితే హారతి అయితే ఇచ్చాము దేవునికి. అలాగే ఇంకా ఇచ్చాము. వాళ్ళకు వచ్చి ప్రసాదంగా కొబ్బరి, గురుగులు, బెల్లం మిక్స్ చేసిండేదైతే ప్రసాదంలాగా పెట్టారనమాట. ఇలా భజనకి వస్తే సో ఇంకా వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. అలాగే ఇంకా తాంబూలం అయితే ఇస్తాము. ఆకు ఒక్క, తమలపాకులు ఒక్కలు కూడా ఉండాలి. సో ఇంకా వాళ్ళకి అవి కూడా తెచ్చాము. ఇంక ఇలా అయితే భజన అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇలా గోవిందులన్నీ పెట్టేసి ఇంక తర్వాత అయితే గుడి దగ్గరికి అయితే వస్తారండి. కంపల్సరీ మళ్ళీ గుడి దగ్గరికి అయితే అందరూ వచ్చి ఇక్కడైతే మళ్ళీ రామస్వామికి పూజ చేస్తారు. స్టార్టింగ్లో కూడా చేస్తారు గుడి దగ్గర నుంచి ఇంటికి పోయేటప్పుడు. మరి ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చి ఆ గడు స్తంభాన్ని ఇక్కడ పెట్టి పూజ అయితే చేస్తారు. ఇలా అయితే మా భజన కూడా అయిపోయింది. సో వినాయక చవితి రోజు అయితే మా హడావిడి ప్రోగ్రాంలన్నీ ఇన్నండి, కానీ సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయినాయి వినాయకుని దయ వల్ల. సో మా అత్తారింట్లో ఇలా మా వినాయక చవితి జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. బాయ్ బాయ్.